హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో మీ ఆంధ్ర అమ్మాయి. సో ఇప్పుడైతే మేము వెకేషన్ కోసం అని స్కాట్లాండ్ వచ్చాం. ఇక్కడైతే చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ మీకు పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మేము తీసుకునే ఇల్లు కాస్ట్ అదంతా కూడా అండ్ అది ఎలా ఉంది ఏంటి, మేము 5 days ఎలా సర్వైవ్ అయ్యాం, నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకోసం చేసి పెడుతున్నా. బట్ ఈ ఇల్లు కూడా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం లొకేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ టైం కానీ మీరు నా ట్రిప్ వీడియో కానీ స్కిప్ అయ్యి ఉంటే మీరు ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. మేము వచ్చే వేలో కూడా బ్యూటిఫుల్ లొకేషన్ అనేది ఉంది. సో అదైతే మిస్ కాకండి, చూడండి, కింద ట్యాగ్ చేస్తా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మేము తీసుకున్న ఇల్లు ఎలా ఉంది ఏంటి అన్నది మీరు ఫర్దర్గా చూడండి. ఈ డీటెయిల్స్ మీతో చెప్తాను, షేర్ చేసుకుంటాను. అండ్ ఎవరైనా ఇక్కడికి ట్రావెల్ చేయాలి అని అనుకున్నవారు కానీ లైక్ నాకు తెలుసు ఇప్పుడు అందరూ ఇక్కడికి ట్రావెల్ చేయాలి అని కాదు, బట్ ఎవరికైనా ఇక్కడికి ట్రావెల్ చేయాలని ప్లాన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇది మీకు యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. మరి ఇంకా ఇది ల్యాగ్ అవుతుంది. సో మా ఇల్లు చూసేద్దామా? ఇంకా చూసుకున్నట్టయితే అసలు మేము ఉండడానికి 5 days అనేది ఇల్లు మేము బుక్ చేసుకున్నాం ఎయిర్బిఎన్బిలో. సో ఈ కాస్ట్ వచ్చేసి 5 daysకి మాకు ఇండియన్ రూపీస్లో 1,50,000 అయింది. సో మేమైతే 2 families వచ్చాం. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చాం. ఇది ఎగ్జాక్ట్గా సిటీ సెంటర్కి మధ్యలో ఉంది. అంటే లైక్ మేము వచ్చే స్కాట్లాండ్లో ఎడింబ్రా అనే ప్లేస్కి వచ్చాం. సో అవన్నిటికీ లైక్ ఆ నియర్ బై ఉన్న ప్లేసెస్ మంచి మంచి మాన్యుమెంట్ ప్లేసెస్ అవని, లేకపోతే క్రిస్మస్ మార్కెట్స్ అవని, లేకపోతే ఇంకా ఏదైనా అవని, అంటే లైక్ మోస్ట్ ప్లేసెస్ టు విజిట్ చేయడానికి అన్నిటికీ కూడా సౌకర్యంగా చాలా దగ్గరలో ఇల్లు అనేది మేము తీసుకున్నాం. అండ్ ఇట్స్ సో కంఫర్టబుల్ అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చింది ఇల్లు. అంటే లైక్ మేము ఇచ్చిన డబ్బులకి వర్త్ అనే అనిపించేటట్టు ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ అది పెద్ద అమౌంటే, బట్ మేము ఎక్కువసేపు ఇంట్లో ఉండకపోయినా మాకు బయట తిరగడానికి వెళ్ళి రావడానికి, సో మేము బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మాకు ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఎందుకంటే అన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి. ఏది కూడా 2 గంటలు ట్రావెల్ చేయాలి, 3 గంటలు ట్రావెల్ చేయాలి, మళ్ళీ బ్యాక్ హోమ్ రావాలి అని ఏం లేదు. అన్ని దగ్గర 10-15 minutes. సో మేమైతే బై వాక్ కూడా వెళ్ళి వచ్చిన డేస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే లండన్ కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే క్యాబ్స్ కూడా మాకు ఎక్కువ పడలేదు. అండ్ ఇంకా చూసుకునేటప్పటికి ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంటర్నెట్ నుంచి కుక్ చేసుకునే యుటెన్సిల్స్ వరకు లైక్ వాళ్ళైతే ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు. అంటే మిగతావన్నీ కూడా మేము గ్రాసరీస్ అవన్నీ బయటికి వెళ్ళి తెచ్చుకున్నాం, బట్ మిగతావన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే కుక్ చేసుకునే నుంచి, ఐరన్ చేసుకునే నుంచి, క్లీనింగ్ చేసుకునే వ్యాక్యూమ్, ఇంకా A to Z మొత్తం అంతా వాళ్ళే. ప్లేట్స్ కానీ, కప్స్ కానీ, లేకపోతే బ్రెడ్ టోస్ట్ చేసుకునేది, వాటర్ హీట్ చేసుకునేది, వాషింగ్ మిషన్, అంటే లైక్ మన సొంత ఇల్లు ఫుల్లీ ఫర్నిష్డ్ ఎలా అయితే ఉంటుందో అలానే కంప్లీట్గా మొత్తం అంతా కూడా వాళ్ళు ఫర్నిష్ చేసి మాకు ఇది ఇచ్చారు. లైక్ వాళ్ళు ఇవ్వడం అని కాదు, అంటే ఆబ్వియస్లీ ఎయిర్బిఎన్బిలో మనం రూమ్స్ కాకుండా ఇలా హౌసెస్ తీసుకుంటే మనకున్న అడ్వాంటేజే అది. సో మన ఇంట్లో ఉన్న ఫీలింగే వస్తుంది. మీరు అనుకోవచ్చు అంటే లైక్ హోటల్లో ఉండొచ్చు కదా, ఎలా బయట తింటారు ఎందుకు అని అనుకోవచ్చు. బట్ మాకు హోటల్స్ కన్నా కూడా ఇలాంటి హౌసెసే మేము కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, మేము కానీ మా ఫ్రెండ్ వాళ్ళు కానీ. సో మా ఇద్దరు కంఫర్ట్ చూసుకొని మేము ఈ హౌస్ అనేది మేము బుక్ చేసుకున్నాం. మా ఒక్కరి కోసం మేమైతే బుక్ చేసుకోవాలి. లైక్ మేము ఒక్కరు వెళ్ళుంటే మేబీ హోటల్స్ తీసుకునే ఛాన్సెస్ ఉండేదేమో, బట్ మోస్ట్లీ మేమైతే ఇలా హౌసెసే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అలా వచ్చిన తర్వాత కూడా రిలాక్స్డ్గా అందరం ఒక దగ్గర లివింగ్ ఏరియాలో కూర్చొని చక్కగా ఇది అవ్వడానికి. అండ్ నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఒకవేళ లైక్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎవరైనా స్కాట్లాండ్ ఎడింబ్రా వచ్చి ఒక స్టే కోసం చూస్తున్నారు అని అనుకుంటే మీకు ఇది నిజంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది అంటే 1,50,000 ఇండియన్ రూపీస్లో, బట్ ఇక్కడ 1,500 pounds అనేది నార్మల్గా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ అది ఏమంటారు, అందరూ అది రెగ్యులర్గా రూమ్స్ కానీ లేకపోతే హౌసెస్ కానీ పెట్టుకునే అమౌంటే. సో ఇక్కడ వాళ్ళు ఎఫోర్డ్ చేయొచ్చు. సో ఎవరైనా అలా అనుకుంటే మాత్రం ఇవి పక్కా బుక్ చేసుకోండి, ఇది చాలా బాగుంది. అండ్ ఇలాంటివి చాలా ఆప్షన్స్ కూడా ఎయిర్బిఎన్బిలో ఉంది. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అంటే
ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఇదనే కాదు, ఇలాంటివే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ మేము తీసుకున్న దాంట్లో మాకైతే ఇది బాగా నచ్చింది. చాలా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. 24/7 మనకి ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా వెంటనే వాళ్ళకి కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. అండ్ లొకేషన్ కూడా మాకైతే సిటీ సెంటర్ మధ్యలో కాబట్టి మాకు ఇంకా అన్నిటికీ ఈజీగా ఉండే. మేము ప్రతి దానికి బయటకు వెళ్ళి తిరిగేసి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి ఇదంతా కూడా అంటే లైక్ మాకు రెస్ట్ దొరికింది. అట్ ద సేమ్ టైమ్ మేమైతే ఈ 5 days చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే నేను ఎంజాయ్ చేసామని ఎందుకంటున్నా అంటే మేము ఆల్రెడీ ట్రిప్ నుంచి ఇంటికి కూడా వచ్చేసాం. బట్ నాకు పోస్ట్ చేయడానికి అస్సలు టైం అయితే లేదండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అసలు మేము తిరగడానికే మాకు టైం అంతా అయిపోయింది. లొకేషన్స్ అయితే మీరు అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే నేను ఇంతలాగా బ్యూటిఫుల్ అసలు మిస్ కాకండి అంటున్నానంటే మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి ఏంటంటే అంత బాగుంది అని. అండ్ మీరు ఒకవేళ నా ట్రావెల్ టు స్కాట్లాండ్ వీడియో చూడకపోయినట్టయితే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్స్. మీకు ఫర్దర్గా పెట్టిన వీడియోస్లో అయితే మీరు చూస్తారు అసలు ఏమైనా లొకేషన్సా అన్నట్టు ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నాయండి. నేనైతే ఎప్పుడు ఇంత దూరం నేను లైక్ మా ఫ్రెండ్స్తో కూడా నేను ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇలా ట్రిప్స్కి వచ్చాను. నాకైతే నా లొకేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ రాబోతున్న వీడియోస్లో మాత్రం మీరే అంటారు, నేను కాదు మీరే అంటారు చాలా మంచి లొకేషన్ అని. సో హోప్ఫుల్లీ మీకు అది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే లొకేషన్స్ అన్నీ కూడా. బట్ ఇదైతే ఇంకా ఇంటి కోసం చెప్పాలి అంటే ఎప్పుడైనా అంటే ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే పిల్లలకి వాళ్ళకి అన్ని సౌకర్యంగా హాట్ వాటర్ కానీ ఏదైనా లేకపోతే ఫుడ్ ఇంట్లో అంటే పిల్లలు ఆల్మోస్ట్ బయట ఎప్పుడు తినడానికి ప్రిఫర్ చేయరు చిన్నపిల్లలు అలా ఉంటే. సో వాళ్ళకి ఇంట్లో కుక్ చేసి మీరు పెట్టొచ్చు. అవన్నిటికీ కూడా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదనే కాదు, జనరల్గా మీరు ఏ ట్రిప్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే లైక్ హోటల్స్ కన్నా కూడా ఇవైతే మీరు మీ కిడ్స్కి కానీ లేకపోతే మీకు హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఉన్నా సరే మీరు ఇది ఉపయోగించుకోవచ్చు. అంటే లైక్ ఆ కిచెన్ని మీ హోమ్ మేడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకొని తినడానికి బాగుంటుంది. అలానే మేము హోమ్ మేడ్ చేసుకున్నామని మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మేము కంప్లీట్లీ బయటే తిన్నాం. అసలు మీరు చెప్తే నమ్మరు, ఆల్మోస్ట్ ఎడింబ్రాలో ఇండియన్ రెస్టారెంట్స్ టాప్ రేటెడ్ అన్నీ కూడా మేము తినేసాం. చాలా అయితే చాలా బాగున్నాయి, మాకైతే బాగా నచ్చాయి. బట్ నేనైతే ఫుడ్ వీడియోస్ ఏవి తీయలేదు. ఎందుకంటే మేము తిరిగేసి ఫుడ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు చాలా ఆకలేసింది. నాకు అసలు వీడియో తీయడానికి కూడా అసలు టైం లేదు. మేము ఇంకా రావడం తినడం ఇంకంతా మాది ట్రిప్ అంతా కూడా చాలా మంచిగా అయింది. మీరు చూస్తున్నారు కదా, అంటే లైక్ ఇంకా మీరు రాబోతున్న వీడియోలోనే చూస్తారు ఎంత ఈ 5 days మేము ఎంత బిజీగా చేసామో, బిజీగా మా డేస్ అన్నీ ఎలా అయిపోయాయో. అండ్ మీరైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అసలు మిస్ కాకండి. ఇల్లు కూడా మీరు చూస్తున్నారు, చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది. హోప్ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి అసలు ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడికి వస్తున్న వాళ్ళనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే మోస్ట్లీ హోటల్స్ కన్నా ఇలా ఇల్లు ప్రిఫర్ చేయండి, బాగుంటాయి. అంటే లైక్ మనకు కంఫర్ట్ ఉంటాయి, అంటే హోమ్ ఫీలింగ్ వస్తుంది. సో అది అప్ టు యూ. బట్ నా సజెషన్ అయితే హౌసెసే బెటర్ అని నేను ఫీల్ అయ్యాను ఆఫ్టర్ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ మోస్ట్లీ ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్స్లో బిడెట్స్ ఉండవు. సో మీరైతే బిడెట్ క్యారీ చేయాలి ఎక్కడికి వెళ్ళినా. ఈవెన్ మేము కూడా బిడెట్ క్యారీ చేస్తున్నాం. లైక్ ఇక్కడ మేము ప్రెజెంట్ ఉంటున్న ఇల్లులో కూడా బిడెట్ లేదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే బిడెట్స్ అనేది మస్ట్ క్యారీ. ఎందుకంటే ఇక్కడ మనలా బకెట్స్ అవి కూడా ఉండవు, టబ్సే ఉంటాయి. సో అవే యూజ్ చేయాలి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు క్యారీ చేస్తే మీకే యూజ్ అవుతుంది. సో అది యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ మీకు ఇల్లు నచ్చిందని నేను అనుకుంటున్నా. మేమైతే 2 bedroom ఫ్లాట్ తీసుకున్నాం విత్ 2 washrooms అండ్ 1 living room. బట్ ఈ సౌకర్యాలన్నీ కూడా మాకు నచ్చాయి. అండ్ దట్టు ఇది సిటీకి లైక్ షాపింగ్స్ కానీ మార్కెట్స్ కానీ ఇంకా మాన్యుమెంట్ ప్లేసెస్ ఆర్ క్యాసిల్ ఇవన్నిటికీ చాలా దగ్గర. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వస్తున్న లైక్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టగానే మీకు వీడియో అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ వాచ్ మై వీడియో. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. బికాజ్ నేనైతే అన్నీ ఆల్మోస్ట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశా. అండ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే నేను కొన్ని మిస్ కూడా అయ్యాను. ఎందుకంటే నాకు ఇంకా తీయడానికి కూడా అంటే మేము చూసే ప్లేసెస్ ఎక్కువ చూస్తున్నాం. బట్ క్యాప్చరింగ్ అయితే ఇంకా చెప్పాలి అంటే చూసే ప్లేసెస్ కన్నా కూడా క్యాప్చరింగ్ చాలా డిఫరెన్స్ అనిపించింది. ఎందుకంటే చూసినప్పుడు అది అద్భుతం అనే చెప్పాలి. క్యాప్చరింగ్ కన్నా కూడా రియల్గా అది చూస్తే ఇంకా బాగుంది. బట్ ఎనీవే నేనైతే క్యాప్చర్ చేశాను, మీరైతే చూడండి.
తిని పేరు వచ్చేసి ప్రజ్ఞ. షీ ఈజ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, బట్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం మా పెళ్ళి అయ్యాక. అండ్ మేమైతే మా హస్బెండ్ని రోస్ట్ చేస్తుంటాం. షీ ఈజ్ మై క్లోజెస్ట్ వన్. నాకు తినంటే చాలా ఇష్టం. ఐ లవ్ హెర్ అనమాట. ప్రతి దానికి సపోర్ట్ చేస్తుంది. షీ ఈజ్ వెరీ గుడ్ బై హార్ట్. టు సే సంథింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, my family. Please subscribe, like and share it with your friends. We are very excited about this trip. Yeah. We'll talk once again. Yes. Actually, the view was good. I thought of clicking this picture while we were entering. No, I thought of clicking this picture, but We can do that tomorrow yeah, morning. when now the light it's is- dull. No, Yeah. so morning we can click directly. ఇది అండి మా ఇంటి టూర్. అయితే మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసాం. అండ్ మీరు అనుకోవచ్చు ఇల్లు పేరు చెప్పి ఏవేవో చెప్పింది ఏంటి అని, బట్ ఇంట్లో డిష్ వాషర్ ఉంది, గిన్నెలు ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. అవన్నీ బేసిక్గా చెప్తాం. అన్నీ చూపించినప్పుడు అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. బట్ నేను ఇక్కడ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి, సో దట్ మీకు అది ఎప్పుడు కాకపోయినా ఎక్కడికి ట్రావెల్ చేసినా మీకు అది యూజ్ అవుతుందని నేను మాటల్లో చెప్పా. అదర్వైజ్ నేను ఇది చూపించి ఇక్కడ డిష్ వాషర్ ఇలా పనిచేస్తుంది, వాషింగ్ మిషన్ ఇలా పనిచేస్తుంది అంటే, ఫ్రిడ్జ్ ఇలా పనిచేస్తుంది అని అంటే అది ఎక్కడైనా వాళ్ళనే పనిచేస్తాయి. కాబట్టి నాకు ఇంటి గురించి చెప్పడం కన్నా కూడా ఈ హౌస్లో మేము ఏం చేసాం, ఇది మాకు ఎంత దగ్గర అయింది, ఎలా యూజ్ అయింది, మాకెంత యూస్ఫుల్ అయింది, సో అలాంటివి నేను షేర్ చేసుకోవాలని ఇలాగ షేర్ చేసుకున్నా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ఎండ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు అడగండి. నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.